హలో మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్, రోజువారీ పనుల్లో పడి నిన్ను నువ్వు మర్చిపోతున్నావా? నీ హెల్త్ గురించి పట్టించుకోవట్లేదా? కుటుంబమే నీకు చాలు అని అనుకుంటున్నావా? వాళ్ళు తింటే సరిపోతుంది అని అనుకుంటున్నావా? పీసీఓఎస్, నీ మెంటల్ ప్రెషర్, నీ డిప్రెషన్ ఎవరు పట్టించుకుంటారు నువ్వు కాకపోతే? సో గర్భాశయకి సంబంధించి సమస్యలతో చాలా మంది ఆడవాళ్ళు మన సొసైటీలో చాలా బాధపడుతున్నారు. కొంతమంది ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ ఎలా? ఆ ప్రాసెస్ ఏంటి? ఏ ఏజ్లో ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలి? ఏ ఏజ్లో హెచ్పివి వ్యాక్సిన్స్ తీసుకోవాలి? ఏ ఏజ్ నుంచి మనం ఎక్సర్సైజెస్ కానివ్వండి, డైట్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా తీసుకోవాలి? హెల్తీ డైట్ అంటే ఏంటి? మన డైలీ రొటీన్ని ఎలా పెట్టుకోవాలి? సో ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి అనితా కునే మనతో ఉన్నారు. షీ ఈజ్ ఎ గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సైన్స్ ఫ్రమ్ యశోద హాస్పిటల్. 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడంకి. సో మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉమెన్స్ డే సందర్భంగా మేడంతో మాట్లాడి నేను మీకు ఇస్తాను. సో అంతవరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ యూస్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో మేడంని వెల్కమ్ చేసి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ అయిపోయింది. వచ్చిన బేబీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. డెలివరీ చేసిన పర్సన్ ఎలా అయినా పోనీ, బేబీకి పాలు పెట్టాలి, బేబీకి ఫుడ్ పెట్టాలి, టైంకి పెట్టావా లేదా? తను ఆ టైంలో తీసుకునే డిప్రెషన్ ఏదైతే ఉందో, పోస్ట్పార్టం డిప్రెషన్ ఏదైతే ఉందో, దాని గురించి ఎందుకు మ్యామ్ మన సొసైటీలో చాలా తక్కువగా మాట్లాడుకుంటారు? దాన్నంతా హైలైట్ చేయరు. అంటే కోడలికి ఏమన్నా మనం సేవ చెయ్యాలి, ఆ టైంలో ఉన్నప్పుడు తనకి హెల్ప్ చేయాలి, ఎవరు చేస్తారు ఇవన్నీ అని చెప్పేసి తొక్కేస్తున్నారా ఆ మ్యాటర్ని అన్నది ఐ డోంట్ నో దట్. ఆ టైంలో తను తీసుకునే పెయిన్, స్లీప్లెస్ నైట్స్ కావచ్చు, ఫుడ్ లేకుండా కావచ్చు, బేబీని చూసుకున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కాదు అని నేను చెప్పను. కానీ ఆ టైం చాలా టఫ్ అవుతుంది తనకి. ఒక 2 years పడుతుంది మళ్ళీ ఫిజికల్గా తన రికవరీ అవ్వాలంటే. మ్యాక్స్ 2 years పడుతుంది. ఆ టైంలో ఎందుకు అంత దాన్ని ఫేడ్ అవుట్ చేసేస్తున్నారు సొసైటీలో? పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఇస్ నాట్ అన్ ఈజీ పీరియడ్. అంటే డెలివరీ తర్వాత ఉన్న పీరియడ్స్ సింపుల్ ప్రాసెస్ కాదు. యాక్చువల్లీ ఎన్నోసార్లు మనకి ప్రెగ్నెన్సీ ఫేస్ ఇస్ మచ్ బెటర్ దెన్ పోస్ట్ పార్టమ్ అంటాం. డెలివరీ తర్వాత మన ఆడపిల్లల బాడీలో చాలా చేంజెస్ ఉంటుంది. ఫ్రమ్ ఎక్స్టర్నల్గా అండ్ ఇంటర్నల్గా ఎవ్రీ సిస్టమ్ విల్ గో ఇన్ టు చేంజెస్. ఈ టైంలో తనకి మంచిగా న్యూట్రిషన్, రెస్ట్, స్లీప్ ఇవ్వకపోతే ద బాడీ విల్ నాట్ రిపేర్ వెల్. షీ రిక్వైర్స్ extra calorie of nutrition. She has lost during delivery. Yes. She has given a birth to a child. She has to feed the baby. Yes, that is correct. But along with that, tanaki time food, time sleep, and when she is resting, family or support from the spouse to take care of the newborn child will help her to recover faster. Many of the women ఏంటంటే మన థాట్ ప్రాసెస్ డెలివరీ అయిన తర్వాత బేబీ ది ఎంటైర్ కేర్ ఇస్ ఓన్లీ మదర్స్ అనుకుంటాం. ఈ ట్రెండ్ ని మనం చేంజ్ చేయాలి. ఈ థాట్ ప్రాసెస్ ని మనం మార్చాలి. డెలివరీ తర్వాత న్యూట్రిషన్ లాస్, డిప్రెషన్ చాలా ఎక్కువ అవుతున్నాయి. బికాస్ అందరూ వచ్చేసి ప్రెషర్ పడ్డి తనో పాటే చెప్పి ఇది నీదే, డైపర్ చేంజింగ్ పని నీదే, బేబీ క్రై అయితే నీదే ప్రాబ్లము, మీరేదో తిన్నావు, ఫీడింగ్ చేయలేదు. షీఈస్ నాట్ అ ఫ్యాక్టరీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. షీ ఆల్సో నీడ్స్ ఈక్వల్ రెస్ట్. ఫీడింగ్ తర్వాత, నర్చరింగ్ తర్వాత, ఇన్ బిట్వీన్ మనము ఏది మేనేజ్ చేయగలగలొచ్చో అది చేయాలి. సపోర్ట్ ఇవ్వాలి తనకి. పీస్ ఆఫ్ మైండ్లో తను ఫీడ్ చేయాలి. టైంకి ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోవాలి. స్లీప్ అయితే నో కాంప్రమైజ్. ఈ 3 కాంప్రమైజ్ అయితే మెజారిటీ ఆఫ్ ద విమెన్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ, డిప్రెషన్, సైకోసోషియల్ ఫ్యాక్టర్స్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ తన పాల్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. స్ట్రెస్ ఇండ్యూస్ ఫ్యాక్టర్ అంట. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్తో తన ఒక్కటికే పాయింట్అవుట్ చేసి అన్ని రెస్పాన్సిబిలిటీని తొక్కకండి ప్లీజ్. షీ ఈస్ అ నర్చర్డ్ డెలివర్డ్ విమెన్. అ బాడీ ఈస్ వెరీ సెన్సిటివ్, అ మైండ్ ఈస్ వెరీ సపిల్.
దిస్ ఈస్ ద టైమ్. ఫస్ట్ 6 months of postpartum is a very very delicate period. ఈ టైంలో మన ఆడపిల్లని మంచిగా చూసుకుంటే her 40+ years will be beauty like 20. ఎగ్జాక్ట్లీ. You're compromising her nutrition, you're compromising her health and sleep cycle now. How the tissue will heal up? Uterus normal size కి వెళ్ళాలి, మసల్ బ్రేక్ డౌన్ ఉంటుంది, హార్మోన్ చేంజెస్ అవుతుంది, మెటబాలిజం చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో రిపేర్ అవుతుంది బాడీలో. దర్ ఇస్ రిపేర్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ద బాడీ. రిపేర్ అయినప్పుడు యూ హ్యావ్ టు సప్లిమెంట్ గుడ్ న్యూట్రిషన్ అండ్ రెస్ట్, దెన్ ఇట్ విల్ గ్లో. సో డెలివరీ తర్వాత బేబీ నర్చరింగ్ రెస్పాన్సిబిలిటీ మన ఆడపిల్లలదొకరే కాదు, బోత్ ఎంటైర్ ఫ్యామిలీ. బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవ్రీ August 1st week మనం చేస్తాము. ఎందుకు చేస్తామంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద న్యూ బార్న్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ ఒక క్లాస్ పెడతాం, వెన్ అ మదర్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ యూ షుడెంట్ డిస్టర్బ్ హర్, ఫ్యామిలీ షుడ్ సపోర్ట్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ షుడ్ సపోర్ట్, స్పౌస్ షుడ్ సపోర్ట్, షీ షుడ్ గెట్ అ గుడ్ న్యూట్రిషన్. అందుకే డెలివరీ తర్వాత వి గివ్ దెమ్ అ రెస్ట్ ఫ్రమ్ దేర్ వర్క్ ప్రాసెస్ to have a good sleep and nutrition. It means it's a community support. Exactly. Together we have to support her. Exactly. Let us all support her together, not only herself. చాలా ఉంది అసలుకి మాట్లాడుకుంటూ పోతే. ప్రతిదీ ఇంపార్టెంటే మ్యామ్, లేడీస్కి సంబంధించింది ప్రతిదీ ఇంపార్టెంట్. ఆ ప్రెగ్నెన్సీ టైం ఏదైతే ఉందో చాలా జంటిల్ పీరియడ్, అది వెరీ డెలికేట్. సో కొంతమంది ఏంటి అంటే పీరియడ్స్లో వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది, వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు ప్రతి మంత్. అదే నాకు అంటే నేను ఒక ఆడపిల్లగా పెయిన్ తీసుకుంటాం, కానీ టాబ్లెట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు అన్నది నా ఉద్దేశం. కానీ చాలా మందికి చాలా సివియర్గా ఉంటుంది పెయిన్. టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఓకే, ఇక్కడ టాబ్లెట్ గురించి మాట్లాడక ముందు పెయిన్ గురించి మాట్లాడదాం. అది ఆటోమేటిక్ ఆన్సర్ ఇస్తుంది మీకు. చాలా మంది ఏమనుకుంటారు, పీరియడ్స్ పెయిన్ ఇస్ నార్మల్. ఓకే, ఇట్స్ నార్మల్. పీరియడ్స్ సివియర్ పెయిన్ ఇట్స్ నాట్ నార్మల్. ఓకే, అంటే పీరియడ్స్ లో వచ్చిన పెయిన్ కాల్డ్ as dysmenorrhea, సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ నార్మల్, ఎస్. బట్ సివియర్ పెయిన్, టాబ్లెట్ కావాలి, రెగ్యులర్గా మీకు పెయిన్ వస్తుంది, అన్బేరబుల్ పెయిన్ విత్ వామిటింగ్, డైరియా, లూజ్ స్టూల్స్, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ మేకింగ్ యూ బెడ్ రిడెన్ ఎవ్రీ మంత్. ఓకే, ఇట్ ఈస్ నాట్ నార్మల్. దెర్ ఈస్ అ కండిషన్ కాల్డ్ as endometriosis. ఎంతో మందికి టర్మినాలజీ కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు వరకు. ఎవ్రీ ఇయర్ March month we make this awareness program on endometriosis. ఓకే, First March lo we are doing this at Ashwada High-Tech Hospital. ఓకే, Every March we do it. More awareness we create on this. ఈ కండిషన్లో ఏంటంటే ఎండోమెట్రియోసిస్లో సివియర్ పెయిన్, అన్బేరబుల్ ప్రోగ్రెసివ్ పెయిన్ ఉంటుంది. దట్స్ ద ఫస్ట్ కామన్ సిమ్టమ్స్. ఎట్లా అంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ 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 దే విల్ బి పైలింగ్ అప్ విత్ మెడిసిన్స్. బట్ స్టిల్ ఇంట్లో ఏమనుకుంటారు, ఇది నార్మలే, కషాయం తాగు, రెస్ట్ తీసుకో, బటర్ మిల్క్ తీసుకో, నార్మలే కదా, వేరే వాళ్ళు కూడా భరించుకుంటారు, మీరెందుకు ఇట్లా డ్రామా చేస్తారు, ఇవన్నీ మాట తప్పదు. అందరికి వచ్చే నొప్పే కదా, నువ్వు ఒక్కదాన్నే ఎక్స్ట్రా చేస్తున్నావు, ఇట్లా మాట్లాడతారు కామన్ గా, లూజ్ టాక్స్ ఇవి. కానీ ఎవరో ఒక్కరు ఈ పెయిన్ ఇది నార్మల్ కాదు కదా కదా అని ఆలోచించాలి. అది ఎలా తెలుస్తుంది? నార్మల్ పెయిన్ అన్నది మైల్డ్ గా ఉంటది, పీరియడ్స్ ఫస్ట్ సెకండ్ డే ఉంటది, నిదానంగా తగ్గిపోతుంది, రెస్ట్ తీసుకుంటే చాలు. అట్ ద మోస్ట్ 1 simple పెయిన్ కిల్లర్స్ కెన్ హెల్ప్. బట్ సివియర్ పెయిన్ requiring hospitalization, multiple painkillers, making you bedridden, making you take break from your office, not conceiving, fertility issues, causing pain during your intercourse, physical intimacy, and pain after the periods also continuing antam. Okay. Ivanni symptoms are signs of endometriosis. Okay. It means you have to consult a doctor immediately and address your problem with her so that she can help you on this. Okay. So all period pain is not. సో చాలా మంది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్ అవుతుంది, హిస్టెక్టమీ ఆపరేషన్ అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అంటారు? గర్భసంచిని మనం రెస్పెక్ట్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ అ ఆర్గన్ విచ్ హస్ నర్చర్డ్, గివెన్ లైఫ్, షూర్. ఇట్స్ అన్ ఆర్గన్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ కన్జర్వ్డ్ అంటాం. రెస్పెక్ట్ ద ఆర్గన్ ఈక్వలీ యాజ్ అదర్ ఆర్గన్స్. కానీ గర్భసంచి పిల్లలు పుట్టిన తర్వాత డజంట్ బికమ్ వెస్టీజియల్.
ఓ అయిపోయింది కదా, పిల్లలు పుట్టారు కదా, మీకు పీరియడ్ ప్రాబ్లం ఉంది, తిప్పించుకో ఏం కాదులే అని లూజ్ టాక్స్ కూడా ఉంటుంది, చాలా క్యాజువల్ టాక్ కూడా ఉంటుంది. కానీ దట్ ఈస్ నాట్ ద వే. ఎస్, ప్రాబ్లమ్స్ రావచ్చు గర్భసంచిలో, లేదని చెప్పట్లేదు. గడ్డలు ఉండొచ్చు, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, పాలిప్స్ ఉండొచ్చు, ఇట్లాంటివి ప్రాబ్లం వస్తుంది. వచ్చేటప్పుడు డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మనం ట్రీట్ చేయాలి పడుతుంది. కానీ అన్ని ప్రాబ్లమ్స్కి హిస్టెక్టమీ సొల్యూషన్ కాదు. ఏది ప్రాబ్లం ఉందో మనం అడ్రస్ చేసుకుంటూ మనము డెసిషన్ తీసుకోవాలి. గర్భసంచిలో ఏ టైప్ ప్రాబ్లం ఉందో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ జనరల్ హెల్త్ అంటే ఇట్ మీన్స్ ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం అన్నట్టు. అప్పుడు మెడిసిన్స్ వాడినా, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గకపోతే ఎస్, ద లాస్ట్ రిసార్ట్ విల్ బి హిస్టెక్టమీ. హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీపిచ్చిన ఆపరేషన్ చేయాలి పడుతుంది, తప్పదు. బట్ అది కూడా ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ రూట్ అన్నది గైనకాలజిస్ట్ విల్ అడ్వైజ్ యూ అకార్డింగ్లీ. కానీ గర్భసంచి తీపిచ్చుకున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద టైం ఇంకొకటి ఫాలసీ ఏమి అంటే నాది హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది అన్నది థాట్ ప్రాసెస్ అన్నమాట. గర్భసంచితో పాటు పక్కన ఓవరీస్ ఉంటది. ఓవరీస్ విల్ ప్రొడ్యూస్ ద హార్మోన్స్. ఈ హార్మోన్స్ మన బాడీకి సపోర్ట్ ఇస్తుంది. కాల్షియం, న్యూట్రిషన్, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ హార్మోన్స్ అన్నమాట. సో గర్భసంచిని తీపిచ్చుకున్న కండిషన్ వచ్చేస్తే హార్మోన్ డెఫిషియన్సీ బాడీలో రాదు, యాక్చువల్గా రాదు. బికాస్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ఓవరీస్ అండ్ ఓవరీ విల్ సపోర్ట్ యువర్ బాడీ. లీస్ట్ కండిషన్ గర్భసంచి హెస్ రియలీ ట్రబుల్డ్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ ఉన్నాయి, అస్సలు మెడిసిన్ కి రెస్పాండ్ కాకపోవచ్చు, సర్జరీ నెసెసిటీ పడుతుంది, ఇట్ ఇస్ అ కామన్ ప్రొసీజర్ డన్. ఆ టైంలో కూడా ఓవరీ బాగానే ఉంది అంటే కన్సర్వ్ చేయడం ఇంపార్టెంట్ అవుతుంది. ఓవరీ నుంచి ప్రొడ్యూస్ అయిన ఇంపార్టెంట్ హార్మోన్స్ మన బాడీకి సపోర్ట్ ఇస్తుంది. కానీ గివ్ ద చాయిస్ టు ద విమెన్, లెట్ us choose what she wants. ఎస్, అంటే ఇప్పుడు ఫ్రై చేసిన పొటాటో తిన్నాగానే నువ్వు ఫ్యాట్ అయిపోతావు, లేస్ తిన్నాగానే నువ్వు ఫ్యాట్ అయిపోతావు, ఏనా అంత తింటున్నావు, ఇలాంటి మాటల కంటే కూడా ఇది తిను, నీ హెల్త్ బాగుంటుంది, ఇది తిను, నీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సెట్ అవుతుంది, ఇది తిను ఇంకా హెల్త్ వస్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటే తనకి తిండి కూడా అవసరం లేదు. ఎన్నోసారి మన ఇంట్లోనే డాక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు, చాలా అడ్వైజర్స్ ఎక్కువ మంది ఉంటారు. మాకు డబుల్ డిగ్రీస్. అవును, అయిపోయింది కదా పిల్లలు పుట్టారు, ఎందుకు గర్భసంచి తీపిచ్చుకో, ప్రశాంతంగా ఉంటావు. ఎంతో మంది రిపోర్ట్స్ తో పాటు వస్తారు. అది తీసేసిన తర్వాత కూడా లావ్ అవుతూ ఉంటారు కదా మ్యామ్. ప్రాబ్లమ్ ఇస్ అ మిస్కన్సెప్షన్ వాట్ యు ఆర్ థింకింగ్. ఓకే, మీ ప్రాబ్లంకి కరెక్ట్గా సొల్యూషన్ తీసుకోవాలి, కానీ మీ ప్రాబ్లంకి హిస్టెక్టమీనే సొల్యూషన్ కాదు కదా. కాదు, రైట్? ఎస్. ఇప్పుడు ఏంటంటే స్త్రీ ఆరోగ్యమే ఇంటికి భాగ్యం అన్నట్లు చెప్తూ ఉంటారు మ్యామ్. కానీ ఆఫ్టర్ 40 తను క్రాస్ అయిన తర్వాత తన హెల్త్ మీద తీసుకోవాల్సిన కేర్ అంటే ఒక 5 టిప్స్ మాకు చెప్పండి. నేను కొద్దిగా కరెక్షన్ చేస్తాను ఈ క్వశ్చన్. ఓకే, నేను 40 అని చెప్పను, ఎవ్రీవన్ అంటారు. ఎస్, ఎవ్రీ విమెన్ లెట్ టేక్ కేర్ ఫ్రమ్ వెన్ షీఈస్ అడల్ట్. ఓకే, మన ఆడపిల్లల నుంచి స్టార్ట్ చేద్దాం. వెన్ దే ఆర్ ఎన్ అడాలసెంట్, ఓకే, ప్లీజ్ ట్రీట్ అవర్ గర్ల్స్ విత్ గుడ్ న్యూట్రిషన్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ, రైట్? ట్రీట్ హర్ విత్ లాట్ ఆఫ్ హెల్త్, రెస్ట్ అండ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, తనని ఎలా పెంచాలి అంటే తన లోపల ఉన్న న్యూట్రిషన్ లాస్, పీరియడ్స్ లాస్, హార్మోన్ చేంజెస్ వచ్చినా కూడా షీ షుడ్ బి స్ట్రెంగ్థెన్ దట్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ యూ, వీ స్టాండ్ ఫర్ యూర్ అని చెప్పాలి. గివ్ హర్ అ రైట్స్ టు స్టడీ, హైజీనిక్ డయట్ అండ్ కౌన్సిలింగ్ ఫర్ హర్. స్టాండ్ ఫర్ హర్ వెన్ షీ ఈస్ అడల్ట్ ఓన్లీ. వై? ఇఫ్ యూ స్టాండ్ ఫర్ హర్ నౌ, ఇప్పుడే మనం నిలబడితే షీ విల్ బికమ్ అ హెల్దీ విమెన్, రెస్పాన్సిబుల్ విమెన్, స్ట్రాంగర్ విమెన్, అండ్ షీ కెన్ ఫేస్ ద సొసైటీ బెటర్. లెట్ us నర్చర్ ఇన్ దిస్ వే. 40 తర్వాత నేను ఎందుకు ఫోకస్ చేయాలి? ఓకే, 40 తర్వాత ఆల్రెడీ సో మచ్ ఆఫ్ డెఫిషియన్సీ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఫ్రమ్ 15. నౌ డేస్ మన ఆడపిల్లలు 10+ years కి పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. యంగర్ ఏజ్ దే ఆర్ గెటింగ్ పీరియడ్స్. వీల్ షుడ్ స్టార్ట్ వెన్ దే గెట్ ద పీరియడ్స్ ఓన్లీ. నర్చర్ దెమ్ ఫ్రమ్ దెన్. 60 she will be beauty. Yes. Beauty doesn't mean only appearance, Nana. Okay. It means entire inner beauty and strength. So మనం అక్కడి నుంచి ఫోకస్ చేస్తే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అ లైఫ్ అంటే ప్యూబర్టీ ఫస్ట్, అడాలసెంట్, రీప్రొడక్టివ్ లైఫ్ అంటాము, వెన్ షీ ట్రైస్ టు క్యారీ అ బేబీ, పోస్ట్ పార్టమ్, దెన్ హర్ మిడిల్ ఏజ్, దెన్ కమ్స్ యువర్ 45 and 50.
So all these 5 phases of your life, and finally is the menopause. I want every woman to enjoy her menopause. ఎస్, ఈ వర్డ్ చెప్తే అందరు నవ్వుతారు, నాకైతే షూరిటీ అనమాట. అవును, కింద ఇప్పుడు మనకు కామెంట్స్ వస్తాయి. వస్తుంది, నవ్వుతారు. మెనోపాజ్ ఎంజాయ్ చేయండి ఏంటి మేడం మీకు మెనోపాజ్ రాదా అంటారు. ఎస్, ఐ డూ. ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎస్, బట్ వాట్ ఐ హ్యావ్ బీన్ నర్చర్డ్ వెన్ ఐ వాజ్ అట్ 12 reflects me when I'm in menopause. What I have been nurtured when I was pregnant reflects me when I'm 40. What I have been nurtured postpartum, nutrition, it will reflect me when I'm 50. So it is not on 40 plus, it is at puberty. ఎస్. చాలా మంది ఏంటి అంటే నా కుటుంబం బాగుంటే చాలు, నా అత్తమామలు, నా తల్లిదండ్రులు, నా హస్బెండ్, నా పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళని చూసుకుంటూ నేను బతికేస్తాను అనుకునే చాలా మంది దేవతలండి మీరు. అట్లాంటి దేవతలకి మీరిచ్చే ఒక, దాన్ని ఏమంటారు, టిప్ అనొచ్చు, లేదంటే సలహా అనొచ్చు, ఒక మంచి మాట అనొచ్చు. వాళ్ళ హెల్త్ని పక్కన పెట్టేస్తారు, వాళ్ళకి ఫుడ్ వద్దు, నిద్ర వద్దు, హెల్త్ వద్దు, ప్రాబ్లమ్స్ కావాలి, కుటుంబం మంచిగా ఉంటే చాలు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మంచి సలహా ఏంటి? మన ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఒక లోపల ఒక ఫీలింగ్స్తో పుట్టుతారంట. అంటే ద మదర్లీ ఫీలింగ్ అండ్ నేచర్, సాక్రిఫైజింగ్, గివింగ్ వే, అది లోపలనే ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ వెన్ షీ ఈస్ బోర్న్ ఓన్లీ. ఎస్, ఓకే, దట్ వాళ్ళకి చేయాలి, వాళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం చేయాలి, నేను ఏదైనా ఉంటే పర్లేదు, నేను ఎట్లా ఉన్నా కూడా పర్లేదు. ఫస్ట్ థింగ్, ఇట్స్ రియలీ అప్రిషియబుల్. బట్ నేను ఒక్క మాట అడుగుతాను, దేవిలు అంటాము మన ఆడపిల్లల్ని, దేవినే మంచిగా చూసుకోకపోతే మొత్తం యూనివర్స్ డిస్టర్బ్ అవుతుంది కదా. దేవి లెట్ డూ వర్క్, లెట్ సాక్రిఫైస్ అండ్ డూ అవర్ వర్క్. నేను ఒక్క మాట చెప్తాను అందరికీ, మన సొసైటీలో మన దేవిని మంచిగా చూసుకుందాం. విల్ రెస్పెక్ట్ హర్, విల్ నర్చర్ హర్, గివ్ హర్ ఈక్వల్ పార్ట్నర్షిప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద లైఫ్. దేవి మీరు చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్, మీకు లిమిటే లేదు, మీరు ఏదైనా చేస్తారు, యూ హ్యావ్ దట్ కెపాసిటీ అండ్ స్ట్రెంగ్త్. బట్ సెల్ఫ్ కేర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాట్ ఓన్లీ ద ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ సెల్ఫిష్. ఇట్ ఈస్ నెవర్ కాల్డ్ ఎస్ సెల్ఫిష్. మీ గురించి మీరు కేర్ తీసుకోండి, మీ గురించి మీరు ఆలోచించడము తప్పు కాదు. సొసైటీ ఏమంటారు అనేది పక్కన పెట్టండి, మీ గురించి ఆలోచించండి. టైంగా తినండి, టైంగా హెల్త్ చెకప్ చేసుకోండి. బాడీ సిగ్నల్ చేస్తుంది వెన్ యు ఆర్ నాట్ వెల్, రెస్ట్. మేము అలా టైంకి ఎలా తింటాం అనుకుంటాం మ్యామ్? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిన్న తర్వాత కదా తినాలి. అయ్యయ్యో ఏంటి అప్పుడే తినేసావా? మీ హస్బెండ్ తినకుండానే, అత్తమామలకి పెట్టకుండానే ఆ టైం కాస్త నైట్ 10, 11 అయిపోతుంది. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరింటి పద్ధతులు వాళ్ళవి. కానీ పోనీ మీరు 7ంటికి తినేయండి, తను 8ంటికి తింటుంది. అది రోజు కాస్త 10 కాస్త 11 అయిపోతుంది, 12 అయిపోతుంది. మళ్ళీ తను ఏం చేస్తుంది, ఈ బాసన్లు అన్నీ తోముకొని క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి తెల్లవారిపోతుంది. కరెక్ట్. తెల్లవారు తనకుండే పని మళ్ళీ తనకుంది. క్లాక్తో తనకి సంబంధం లేదు, ప్రపంచంతో తనకి సంబంధం లేదు. 5 కొట్టిందా వెంటనే మెలకు వచ్చేస్తుంది. దేవతలు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాం అనుకుంటారు కానీ మ్యామ్, ఇండియన్ లేడీస్ అలా కాదు. సో ఆడవాళ్ళకి ఉమెన్స్ డే సందర్భంగా ఒక డాక్టర్గా, ఒక ఉమెన్గా, ఒక హౌస్ వైఫ్గా, ఒక మదర్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను కూడా ఒక ఆడపిల్లల్ని. ఎస్. బట్ నేను ఇప్పుడు గొప్పగా ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు ఇలా కాన్ఫిడెంట్గా కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నానంటే నాది నర్చరింగ్, నాది అప్బ్రింగింగ్ ఇప్పుడు కాదు. నేను పుట్టిన తర్వాత నుంచి మై పేరెంట్స్, ఓకే, నాకు 2 బ్రదర్స్ ఉన్నారు, ఒక పెద్ద చెల్లి ఉంది. కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్, ఈక్వల్ కేర్, లవ్ అండ్ అఫెక్షన్. ఈ నర్చరింగ్తో పాటు నా పేరెంట్స్, ఎస్పెషలీ మై ఫాదర్, మేడ్ షూర్ దట్ దే ఎడ్యుకేట్ us వెరీ వెల్. ఐ వన్ ద రేస్ దేర్. దట్ వాస్ మై ఫస్ట్ రేస్. సెకండ్, ఆ రేస్లో విన్ అవుతూ వెళ్తున్నప్పుడు దే ఆర్ స్టిల్ విత్ మీ సపోర్టింగ్. ఓకే, మై ఫ్యామిలీ కమ్స్, దట్ ఈస్ మై స్పౌస్. డిఫరెంట్ ఫ్యామిలీ, ఎక్స్పెక్టేషన్ తక్కువనే పెట్టుకోవాలి, బికాస్ ఐఎమ్ నాట్ నర్చర్డ్ దేర్. బట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. At the same time, if the spouse is equally understandable
I win the second race. ఎస్. థర్డ్ రేస్, పిల్లలు పుడతారు, ఆడపిల్ల ఉండొచ్చు, మగపిల్ల ఉండొచ్చు, కానీ వాళ్ళని ఎలా పెంచుతామో మన రెస్పాన్సిబిలిటీ. సేమ్ టైం వాళ్ళు మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో ఈజ్ అ థర్డ్ రేస్. ఐ విన్ ద థర్డ్ రేస్. ఫోర్త్ రేస్, ఈ జర్నీలో నా కెరియర్ ఉంటుంది, నా ప్రొఫెషనల్ ఉంటుంది. ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ ఐ విల్ ఫైట్ విత్ మై ప్రైడ్, విత్ మై హానర్, విత్ మై డిగ్నిటీ. ఇవన్నీ ఎలా వస్తుంది? కాన్ఫిడెన్స్, బికాస్ ఐ నర్చర్డ్ లైక్ దట్. I will walk through. After that, when 50, when I fight with my own changes అంటాము, అంటే menopause వచ్చేటప్పుడు when I fight for it, I will fight with my pride. I can't stop aging. Aging ఎవరు కూడా స్టాప్ చేయడానికి ఉండదు. బట్ లెట్ మీ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్. నేను కూడా ఇలాగే చేసేదాన్ని, యూనో, అందరినీ ఫస్ట్ చూసుకొని తర్వాత. బట్ దట్ ఈస్ టు కాంప్రమైజ్ సో మచ్ ఆఫ్ మై హెల్త్ అండ్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. సో ఎక్కడో ఒకటి కొద్దిగా కొన్ని సమయాల్ని మమ్మ కోసం ఒక 5-10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఇన్ అ డే వదిలేయండి. ఇట్ ఈస్ మీ టైమ్, ఇట్స్ యోర్ టైమ్. లాఫ్, ఈట్, వర్క్, ఎక్సర్సైజ్, స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. బట్ డూ స్పెండ్. యు ఆర్ నాట్ అ మెషిన్. మరి మెషిన్ కాదు, యు ఆర్ ఆల్సో హ్యూమన్. యూ నీడ్ రెస్ట్. ఎస్. You need not prove to have a big awards that you're the best mother, best daughter-in-law. You be best for yourself. ఎస్. Rest will follow. ఎస్. 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 This is what I want to tell. Happy Yes. Women's Day each and everyone. ఎస్. మీకు కూడా మహిళల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇంత అందంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందన్నమాట. మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్. చెప్పాలి అని అంటే నేను ఎప్పుడైనా ఒక మాట చెప్తాను. ఇఫ్ ఐ వాంట్ టు బి బోర్న్ అగైన్, ఐ వాంట్ టు బి ఎ విమెన్. ఎస్. ఈవెన్ నాకు కూడా. Yes. ఎంత బ్యూటిఫుల్ మేడం మనం, ఎంత స్ట్రాంగ్ మనం, ఎంత ఆలోచిస్తాం, ఎంత వర్క్ చేస్తాం. Yes. చెప్పాలి అంటే క్లాక్ మనతోనే స్టార్ట్ అవుతుంది. Yes. Please take self-care. It's very, very important. Very important. ఎస్. 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 నేను దీన్ని ఇక్కడితో ఆపాలని నేను అనుకోవట్లేదు. మేడంతో ఇంకొక పాడ్కాస్ట్ కూడా నేను చేస్తాను. ఎందుకంటే తనంత బాగా మాట్లాడుతున్నారు కదా, మీకోసం ఇంకొన్ని వీడియోస్ నేను మేడంతో చేసి మీ ముందుకు ఇస్తాను. సో అంతవరకు మీ హెల్త్ని చాలా బాగా చూసుకోండి. టైంకి తినండి, టైంకి వర్క్ చేసుకోండి, టైంకి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కూడా ఇంపార్టెంట్. హ్యాపీగా నవ్వుకోండి. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో, ఇంకొక గెస్ట్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య, సైనింగ్ ఆఫ్. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాపీ విమెన్స్ డే వన్స్ అగైన్. Happy Women's Day to all. Yes.